అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ మీడియా. నేను కుటుంబరావుని. యోగా అనేది కేవలం శరీర వ్యాయామమే కాదు, ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఒక ఘనమైన కార్యక్రమం. యోగా సగం 2025 పేరుతో ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న యోగా వేడుకలకు భారత్ సిద్ధమైంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారత్లో 1,00,000కు పైగా వేదికలు, కొన్ని లక్షల మంది ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. చరిత్ర గర్వంగా చెప్పుకునేలా శ్వాస, శరీరం, సఖ్యత ఒకే గొడుగు కిందకు రానున్నాయి. పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఒక భూమి, ఒక ఆరోగ్యం కోసం యోగా అనేది ఈ ఏడాది యోగా థీమ్గా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామానికి చెందిన యోగాసనాలు గురించి ఈ కథనంలో మనం తెలుసుకుందాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామ సచివాలయం, జిల్లా ఉన్నత పాఠశాలల, ప్రాథమిక పాఠశాలలు ప్రపంచ యోగా డే సందర్భంగా యోగాసనాలు గూర్చి అవగాహన కల్పించి యోగాసనాలు నేర్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి తుల్లివెల్లి రాణి, మాజీ జడ్పీటీసీ శ్రీమతి తాలూరు రాధారాణి, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, స్కూలు పిల్లలు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా జన్మస్థలమైన భారతదేశం ఈ పురాతన జ్ఞానాన్ని కేవలం శారీరక వ్యాయామాలుగా కాకుండా మానవ మనస్సు, శరీరం మరియు ఆత్మను పెంపొందించడానికి ఒక సమగ్ర తత్వశాస్త్రంగా కొనసాగిస్తుంది. భగవద్గీతలోని పదబంధం యోగా కర్మను, కౌశల్యం, ముఖ్యంగా మహిళలను శక్తివంతం చేయటంలో మరియు పిల్లలను పోషించడంలో యోగా యొక్క పరివర్తన సామర్థ్యాన్ని సూచిస్తుంది. యోగా శ్రేయస్సు మరియు సామాజిక పరివర్తనకు ఒక మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాలని 2014లో ఐక్యరాజ్య సమితి తీసుకున్న నిర్ణయం భారతదేశ గొప్ప ఆధ్యాత్మిక మరియు నాగరిక వారసత్వానికి ప్రపంచ గుర్తింపు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా రోజువారీ హడావిడి నుండి విరామం తీసుకుని ఊపిరి పీల్చుకున్న మన జీవితాల్లో మానసిక స్పష్టత మరియు సమతుల్యతను ఎలా తీసుకోవాలో ఆలోచించండి. ముఖ్యంగా మన కుటుంబాల్లోని చిన్న సభ్యులకు స్క్రీన్లు వారి దినచర్యలో సింహభాగాన్ని ఆక్రమించే ప్రపంచంలో పిల్లలు పెరుగుతున్నారు. దానికి తోడు పాఠశాల, ట్యూషన్ మరియు నిండిన షెడ్యూల్లో ఒత్తిడి పిల్లలు కూడా ఒత్తిడి బారిన చిక్కుకుపోతున్నారు. ఇక్కడే యోగా అడుగు పెడుతుంది. ఇది రోజువారీ ఒత్తిడిని నిర్వహించడానికి సమగ్ర మార్గాలలో ఒకటి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం పిల్లలకు యోగా పరిచయం చేయబడిన కొత్త దినచర్యను నాంది పలికింది. నేటి ఆటోమేటిక్ మరియు ఆల్ ప్రపంచంలో మన పిల్లలు మనకంటే ఎక్కువగా డిజిటలైజేషన్ చేయబడ్డారు మరియు సమస్య అక్కడే మొదలవుతుంది. ఇది మన పిల్లల ఆరోగ్యానికి తీవ్రమైన సమస్య మరియు దీనిని ప్రాధాన్యతగా పరిష్కరించాలి. మరియు యోగా దీనికి ఉత్తమ ఎంపిక. చిన్న వయసులోనే యోగా ప్రారంభించటం పిల్లలు వారి శరీరం, శ్వాస మరియు భావోద్వేగాల గురించి మరింత అవగాహన కలిగి ఉంటారు. జీవితంలో ప్రారంభంలోనే యోగా నేర్పించడం వల్ల పిల్లల ఒత్తిడిని సహజంగా నిర్వహించడానికి సాధనాలుగా సన్నద్ధం చేస్తారు, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తారు మరియు వారి పెరుగుదల సంవత్సరాల్లో హార్మోన్లు సమతుల్యం మద్దతు ఇస్తాయి. ఇది సాత్విక సమతుల్య జీవనశైలిని పెంపొందిస్తుంది. పిల్లలు ప్రకృతి, శ్వాస మరియు స్వయ అవగాహనతో సరదాగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. పిల్లలు కుటుంబాలతో ఉద్యానవనాలలో లేదా సమాజ ప్రదేశాల్లో సాధన చేయవచ్చని ప్రోత్సహించడం చాలా ముఖ్యం.
కనుక ప్రతిరోజు యోగాసనాలు చేయటం వలన మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ యోగాసనాలు మనకి ఆరోగ్యానికి అనునిత్యం ప్రతి మనిషికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాసనాలు ఉదయమే లేచి యోగాసనాలు కొంత చేయటం వల్ల మనసు ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది.